మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. ఫీజు బకాయిలు చెల్లించకపోతే మిలిటెంట్ పోరాటం ఆర్ కృష్ణయ్య. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ముఖ్యమంత్రి గారు ఎందుకు నోరు బారేసుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. కానీ ఆయన రెస్ట్లెస్నెస్కి దర్పణం పడుతుందా, లేకపోతే ఆయనలో అసహనం ఉందా, లేకపోతే ఆయన చేయాలనుకున్నది ఏమి చేయలేక చేతగాక మాట్లాడుతున్నారా? కానీ చాలా వేదికల్లో ఆయన నోరు జారుతున్నారు. మీరందరూ చూసినారు, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థుల మీద పడ్డారు. ఇక మొన్నటి వరకు వాళ్ళ అధ్యాపకులు ఉపాధ్యాయుల మీద పడ్డారు. వాళ్ళది అయిపోయింది వంతుగా. ఇప్పుడు విద్యార్థుల వంతయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్టేజ్గా మిగిలిపోయినరు. వాళ్ళకు కనీసం ఒక ఉత్తరం రాసే పరిస్థితి లేదు, దరఖాస్తు అప్లికేషన్ రాసే పరిస్థితి లేదు అని చెప్తున్నారు అని అంటే దానికి కారణం ఎవరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంజనీరింగ్ కాలేజీలు ఇబ్బడి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముబ్బడిగా వందల వేల కాలేజీలు స్టార్ట్ అయినాయా లేదా? మరి రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి మొదలు పెడితే ఆ ప్రహసనం ఎప్పటి వరకు సాగింది? 2014 వరకు సాగింది. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, మీ నాయకులే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు అయింది. ఇంజనీరింగ్ శాఖ మీద, టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఒక సమీక్ష చేసి ఏమన్నా సూచనలు చేసి దాన్ని ఏమన్నా అమలు పరిచినరా? ఎన్నో నిపుణుల కమిటీలు, ఎక్స్పర్ట్ కమిటీలు ఇవాళ ఇంజనీరింగ్ విద్య మీద రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఇటీవల నాకు ఒక ఫంక్షన్లో బివి మోహన్ రెడ్డి గారు వారు కలిసి చెప్పడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యను ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఉపాధి కల్పించడం ఎలా అనే దాని మీద వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ చాలా సూచనలు చేసింది. కానీ ఎక్కడ దాన్ని పాటించిన దాఖలాలు లేవు. అసలు నాకు ముఖ్యమంత్రి గారి వ్యవహారం సమర్థవంతంగా తన శాఖను నిర్వహించలేక క్రిమినల్స్తో పోల్చిన ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం తీసిగట్టుగా తయారైంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్ అడుగుతానని కోపం అని అనుకుంటా. నాకైతే ఒకటే అనిపిస్తుంది. మెయిన్గా బకాయిలు ఉన్న 10,000 కోట్లలో 5,000 కోట్లు నువ్వు ఇవ్వాల్సింది ఇంజనీరింగ్ విద్యార్థులకి. కాబట్టి వీళ్ళని తిట్టలేక ఆ రకంగా ఇది చెప్పలేక అది చెప్తున్నాడు అనేది నాకు ఉన్న అనుమానం. తట్టుకోలేక, ఈ విద్యార్థుల డిమాండ్ని తట్టుకోలేక, డబ్బులు సర్దుబాటు చేయలేక, ఆ భూములు అమ్ముదామనంటే అమ్మకంలో మీరు చూసిర్రు. ఒక్క ఎస్బీఐ మాకు గతంలో అలాట్ చేసిన భూమి అని చెప్తే ఎస్బీఐకి దాని ఆ సంస్థ వెంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటిదా మన ఇంపీరియల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది. మన స్వతంత్రం రాకముందే ఆ బ్యాంకు ఉంది. వాళ్ళని ముచ్చెమటలు పట్టించి మాకు బ్యాంకులో ఉన్న డిపాజిట్స్ అన్ని విత్డ్రా చేసుకుంటాం. ఎందుకు నీ డబ్బులు పుట్టకపోతే ఈ రకంగా ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అనేది అందరికీ అర్థమై తీరాలి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక రకమైన ఆవేదనలో ఉన్న విషయం, కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి, మనసుండి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి, ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు విశ్లేషిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళకి ఈ విషయం ఇంకింత బలంగా అర్థం కావాల్సిన అవసరం, అర్థం చేపించాల్సిన అవసరం కూడా మనందరి మీద, ఈ సమాజంలో బాధ్యులుగా మనందరి మీద కూడా ఉంది. ప్రతి సందర్భంలో యువతని ఒక ప్రచార అస్త్రంగా, వారి కష్టాలను ఒక రాజకీయ అంశంగా మలుచుకోవడం, వారిని వాడుకోవడం, ఎన్నికల గండం దాటిన తర్వాత వారిని నట్టేట ముంచడం అనేది ఒక ఆనవాయితీగా ముఖ్యంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మారిపోయింది. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎంత ప్రచారం చేసింది, ఎంత హడావిడి చేసింది,
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆవేశపడ్డది యువత విషయంలో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. ప్రచార సభల్లో మాత్రమే కాదు, రాష్ట్ర అత్యున్నత సభ చట్టసభ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి డిక్లేర్ చేశారు, విడుదల చేశారు. మా అందరికీ, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మా అందరికీ కూడా క్యాలెండర్ను పంచారు. మేము అదే రోజు చెప్పాము, ఇది జాబులు లేని జాబ్ క్యాలెండరు, ఇందులో ఏమీ లేదు అని చెప్తే కూడా లేదు 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 మీకు తెలియదు, మీరంతా కావాలని మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మరి ఆ రోజు మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినారు. సరిగ్గా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 సంవత్సరాలు గడిచింది. సరే, వీళ్ళ డిక్లరేషన్ల పేరిట యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను, ఈ డిక్లరేషను, ఆ డిక్లరేషను అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగో హామీలకు దిక్కు లేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కు లేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి అనేది మన ముందున్న ప్రశ్న. నిన్నటికి నిన్న 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో తన పాత ధోరణి అయిన కుయుక్తి రాజకీయాలకు మరోమారు తెరలేపాడు. దీనికి కారణం ఏంటంటే డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన, స్కామ్ పైన పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్న విధానం. ఆ అంశం మీద నుండి దృష్టిని ఎలా మార్చాలని ఓ పన్నాగ రాజకీయానికి తెరలేపాడు. దానిలో కూడా మళ్ళీ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఓ కురుబ కులస్తుడైన విరూపాక్షిని అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి ఓ తీవ్రవాదిని, ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి ఎలాగైతే పోలీసులు ఇళ్లను చుట్టుముట్టి ఇళ్లలోకి వెళ్ళి ఎలాగైతే తీసుకొస్తారో అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఆలూరు శాసనసభ్యుడిని ఆ విధంగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జరిగిన సంఘటన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అక్రమంగా బంధించి అతన్ని కొడతంటే నేమకల్లు, చిప్పగిరి మండలం నేమకల్లు అనే విలేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని అక్రమంగా బంధించి అతని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే దాడి తట్టుకోలేని కార్యకర్త తనను రక్షించమని తన శాసనసభ్యుడిని వీడియో కాల్ ద్వారా విన్నవించుకున్నాడు. ఎవరైనా నాకు వచ్చిన ఆ ఫోన్ కాల్ నేనైనా అర్ధాంతరంగా, అర్ధరాత్రి అపరాత్రి కాదు, మా కార్యకర్తకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నన్ను ఇలా కొడుతున్నారు, నిర్బంధించి అని వీడియో కాల్ చెప్పినప్పుడు బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించాడు. ఏమి నేరం ఉందండి దానిలో? వెళ్ళటానికి, ప్రశ్నించడానికి వెళ్ళిన ఎమ్మెల్యే మీద అక్కడున్న టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడికి ఎత్తునిచ్చిన సంఘటన మీకందరికి నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. దాడి చేయటంతో పాటు ఘోరం ఏంటంటే అక్కడ మళ్ళీ ఆ అమాయకులైన మా దళితుల్ని వాడుకొని నాగరాజ్ అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపివేయటాన్ని
ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తి రాజకీయ డైవర్షన్ పొలిటికల్ సిస్టమ్ కి పరాకాష్ట దృశ్యాలు ఇవి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపులో జాప్యం కొనసాగితే మిలిటెంట్ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. బీసీ విద్యార్థి సంఘం సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి ప్రశ్నిస్తే తాను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, కాబట్టి ఏపీలోని పోరాటం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత బకాయి ఉన్నప్పటికీ అక్కడ అమలవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ విధానం మెరుగ్గా ఉందని అన్నారు. విద్యార్థులు పూర్తి ఫీజును అక్కడ ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. తెలంగాణలో మాత్రం ఇంజనీరింగ్ విద్యార్థులకు 35,000, డిగ్రీ విద్యార్థులకు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో విద్యార్థుల పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బకాయిల విడుదలతో పాటు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమరావతి మంగళగిరి రాష్ట్ర ఫారెస్ట్ కార్యాలయం అరణ్య భవనం వద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల ఆందోళన. తమకు అనేక సంవత్సరాల నుండి సరైన భద్రత లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సార్లు తమ ఇబ్బందులను ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో నేడు రాష్ట్ర కార్యాలయం వద్ద తమ ఆవేదన తెలియజేస్తున్నారని కార్మిక సంఘం నేతలు ఆగ్రహం. తమ ప్రాణాలను పరంగా పెట్టి అడవుల్లో ఉద్యోగం చేస్తున్నా తమకు రక్షణ కావాలి. తమ న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కారం చేయాలని అనేక మార్లు తమ ఇబ్బందులను వినతి పత్రాలు అందజేసినా తమను పట్టించుకున్న నాదుడే లేడని వాపోయారు. తమ వద్ద ఉన్న వాహనాలు సైతం తుప్పుపట్టి ఉన్నాయని, ఆయుధాలు అదే స్థితిలో ఉన్నాయని తమను పట్టించుకోండంటూ వేడుకుంటున్నారు. తక్షణమే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ఉన్నత అధికారులు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మంగళగిరికి వచ్చి ఇక్కడ 400 మందికి రాష్ట్రంలోనే మొత్తం వీళ్ళంతా 2,000 మంది ఉన్నారు. వీళ్ళు కూడా చాలా సమస్యలతో సతమతమైతా అనేక రోజుల నుంచి ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇలా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కావడం. ఈరోజు ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం అంటే ఏదైతే ఉందో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను సంరక్షణ చేసే కార్యక్రమంలో వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. డ్రైవర్లు కానీ, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, ఇతర సిబ్బంది కూడా అంతా కూడా వీళ్ళు మరి అడవులలో ఎలుగుబంట్లు, తర్వాత అనేక వన్యమృగాలు, తర్వాత భయంకరమైనటువంటి మృగాల మధ్య కూడా మరి డ్యూటీలు చేస్తున్నారు. వీళ్ళు ప్రయాణించిన వాహనాలన్నీ కూడా తుప్పుబట్టి మరి షెడ్యూల్ వేయాల్సినటువంటి వాహనాలు కూడా దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. ముఖ్యంగా నెల నెల జీతం ఖచ్చితంగా వేయాలి. లేకపోతే ఎట్లా 4 నెలలకు 3 నెలలకు జీతాలు వేయడం వల్ల ఇలా భార్య పిల్లలు వీళ్ళు ఎట్లా బతకాలా? ఈరోజు పిల్లలు చదివించుకోవాలన్నా, ఇంటి అద్దెలు కట్టాలన్నా, లేకపోతే ఏలాంటి సరుకులు తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా మరి ఎవరు అప్పులు ఇయ్యరు కదా. మరి అప్పో సప్పో చేసి మరి ఇలా చుట్టూ తిరుగుతుంటే ఇల్లు పట్టించుకోవాలా. కాబట్టి గవర్నర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద వెంటనే స్పందించి ఇలా సమస్యలు పరిష్కారం చేయాలా. ముఖ్యంగా ఇళ్లకు మరి ఉద్యోగ భద్రత కల్పించాలా. ఈరోజు కాంట్రాక్టర్లు కొంతమంది ఇలా వచ్చేటువంటి వేతనంలో కూడా దండుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి థర్డ్ పార్టీని తీసేయాలా. ఇలా ఉండేటువంటి 3 కేటగిరీలలో వేతనాలు పెంపుదల చేయాలా. అదేవిధంగా వీళ్లకు మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలా. ముఖ్యంగా సంజీవిని ఇన్సూరెన్స్ పథకం వీళ్ళందరికీ కూడా అమలు చేయాలా. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. మేము కూడా వీళ్ళు కూడా ప్రభుత్వం స్పందించకపోతే వీళ్ళకు అండగా దండగా ఏఐటీసీ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ఇళ్ల పక్షాన మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఇలా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ సపోర్ట్ చేస్తూ మేము వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. ఈ రోజు రావడం జరిగిందండి. అయితే మాకు గత 5 సంవత్సరాలుగా జీతాలు పెంపు లేదండి. అదే విధంగా ప్రతి నెల కూడా మాకు జీతాలు జమ చేయట్లేదండి. ఈ జీతాలు జమ చేయక మేము చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామండి. అదే విధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సంజీవని ఇన్సూరెన్స్ పథకం కూడా మాకు కూడా వర్తింపజేయమని కోరుతున్నాం మేము. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా సరే మా ఉద్యోగులకి సరైన గుర్తు రావట్లేదండి. అదే విధంగా ప్రభుత్వ వాహనాలకి ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ల మీద తిప్పుతున్నారండి. దానివల్ల మా డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏం జరిగినా సరే డ్రైవర్ ఉద్యోగాలు తీసేస్తున్నారండి. అలా కాకుండా ప్రతి వాహనాలకు కూడా గవర్నమెంట్ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయాల్సిన కోరుతున్నామండి. అదేవిధంగా కొన్ని వాహనాలకు రికార్డు లేకుండా కూడా తిప్పుతున్నారండి. ఇది మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇటువంటిది లేకుండా రోడ్ల మీద రికార్డు లేని తిప్పకుండా చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ కోరుతున్నామండి. అదేవిధంగా
శ్రీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకునేది ఏంటంటే మాకు ప్రతి నెల కూడా జీతాలు 1వ తారీఖు జమ అయ్యే విధంగా తీసుకుంటూ, అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు జీతాలు పెరిగే విధంగా ఎస్ఎస్ఆర్ ప్రకారం జీతాలు ఇప్పించే విధంగా చేయాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం అండి. శృంగవరపుకోట నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు, తోలకాలు 3-5 6 పువ్వులుగా సాగుతున్నాయి. అనుమతులు ఒక చోట తీసుకుని తవ్వకాలు మరొక చోట జరుపుతూ పరిమితికి మించి వేల ట్రాక్టర్లు, టిప్పర్ల మట్టిని తరలిస్తూ మట్టి మాఫియా కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు తెరలేపింది. గనుల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారుల నిఘా లోపించడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తమ దందాను సాగిస్తున్నారు. ప్రకృతి స్వరూపం ధ్వంసం, కొండలు, చెరువులే లక్ష్యం. చెరువులు, గొర్రెల మేత భూములు కనుమరుగు. స్థానిక చెరువుల్లో పూడికతీత పేరుతో మొదలవుతున్న ఈ తవ్వకాలు రాత్రికి రాత్రే మీటర్ల లోతు గుంతలుగా మారుతున్నాయి. గుట్టలు, అసైన్డ్ భూములపై కన్ను. ప్రభుత్వ అసైన్డ్ భూములు, కొండపోరంబోకు ప్రాంతాలలో భారీ జేసీబీ యంత్రాలను పెట్టి పగలు రాత్రి తేడా లేకుండా తవ్వేస్తున్నారు. ఏ చంద్రయ్య? ఏ ఊరు? పాటూరా? వెంకటగిరి పట్టణంలోని 12వ వార్డు మల్లమ్మ గుడి వీధి వద్ద గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల పరిపాలనలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కరపత్రాల ద్వారా ప్రజలకు స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. చేనేతలకు వరం, ప్రతి మక్కానికి 25,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు అసువు, రత్నం వంటి అనుబంధ పనులు చేసే వారికి సాయం అందిస్తున్నామన్నారు. అలాగే చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏమేమి ఇస్తున్నాం అనేది కూడా, ఈ సంక్షేమ విజయాల గురించి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ఏమేమి వస్తున్నాయో అవన్నీ చెప్పాలని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే తల్లికి వందనం కానీ, ఎన్టీఆర్ భరోసా కానీ, దీపం పథకం కానీ, స్త్రీశక్తి కానీ, అదేవిధంగా చేనేతలకి ఇప్పుడు 200 యూనిట్లు ఇస్తూ ఉన్నాం. దాన్ని కూడా మళ్ళీ ఇంకా పెంచుతూ ఉన్నారు 500 దాకా. అదేవిధంగా ఆటో డ్రైవర్కి 15,000. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 269 అన్నా క్యాంటీన్లు. గతంలో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకి పేదవాళ్ళకి భోజనం పెడుతుంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక క్లోజ్ చేశాడు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 269 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పేదలకు 5 లక్షల ఇళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా గీత కార్మికులకి, అదేవిధంగా వడ్డీలు వాళ్ళకి కానీ, మైనింగ్ లీజ్ కేటాయింపులు కానీ వడ్డీలకే ఇచ్చే విధంగా
వాళ్ళు చేసుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా మత్స్యకారులకి ఎప్పుడైతే వేటకి వెళ్ళలేకుంటారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అభివృద్ధి అనేదే లేదు, అంత గుంటల మయం, కట్టడం మట్టేసినట్టు దాఖలాలు లేవు. ఈరోజు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అధిగమించి గుంటలు లేనటువంటి రోడ్లు వేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం. చేనేత కార్మికులకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మగ్గానికి 25,000 రూపాయలు చేనేతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పడబోతూ ఉన్నాయి. దానిలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మరి ఆ రాటలు చుట్టేవాళ్ళకి కానీ ఆసుకు కానీ వాళ్ళకు కూడా డబ్బులు పడతాయని చెప్పని కూడా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. ఫీజు బకాయిలు చెల్లించకపోతే మిలిటెంట్ పోరాటం ఆర్ కృష్ణయ్య. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.